నేర్చుకుంటున్నాము. అలాగే అప్పుడు గుర్రాలు రథాలు పెట్టుకొని ఏం చేశారంటే వారు అతిశయించారు. ఎందుకని? ఎన్ని గుర్రాలు ఎన్ని రథాలు ఎంత బలగం ఉంటే వాడిదే రాజ్యం. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే గుర్రాలు బట్టి రథాల బట్టి అతిశయించేవాళ్ళు. కానీ భక్తులైనటువంటి దావీదు గారు చెప్పే మాట ఏమంటే కొందరు గుర్రాలు బట్టి రథాల బట్టి అతిశయిస్తారు, కానీ నేనైతే దేని బట్టి అతిశయిస్తాను చెప్పండి? మనమైతే యెహోవా నామను బట్టి యెహోవాను బట్టి మనము అతిశయపడతాం. ఎందుకని? గుర్రాలు అక్కడికి రావు, రథాలకి అక్కడికి రావు, కానీ వీటిని జయించగలిగినటువంటి దేవుడు ఎవరంటే మన ప్రభు. ఎందుకంటే ఆ అనుభవము దావీదికి ఉండనే ఉంది. ఎందుకని? గుర్రాలు రథాలు వచ్చినాయి కూడా వాటినన్నిటిని మించి పెద్ద గొల్లియాతుని ఏం చేశాడు? ఒక రాయితో చంపేశాడు. కాబట్టి దావీదికి తెలుసు గుర్రాలు కాదు రథాలు కాదు, కానీ దేవుని యందే మనము అతిశయించాలని చెప్పి అక్కడ దావీదు చెప్తున్నట్టుగా మనం చూస్తాం.